అందరికి క్రిస్టిపేట వందనములండి. మేము ముంబై ప్రాంతం నుండి ధర్మవరం ప్రాంతానికి సువార్త బయలుదేరాము. మరి అనేక ప్రాంతాల్లో మేము ఇలాగే ఒక టీం చేసుకొని మేము సువార్త చేస్తాము ప్రతిసారి. కనుక ప్రతి ఒక్కరు చూసేవారు, ప్రతి ఒక్కరు మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుతున్నాము. మా సేవ, మేమందరం సేవలు బాగుగా ఎదిగేలాగున జరిగే సేవలు ఏ ఆటంకం రాకుండా ప్రతి ఒక్కరి ప్రార్థనలో గుర్తు చేసుకోవాలని కోరుతూ ఈ కొద్ది మాటకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఆలోచన ద్వారా, క్రియల ద్వారా ఎన్నో భయంకరమైనటువంటి పాపాలు ఈ రోజు మనుషుల హృదయాలను చోటు చేసుకున్నాయండి. ఈ రోజు మనం ఆలోచిస్తే స్వార్థం, అన్యాయం, వ్యభిచారం, దొంగతనం, మోసం, అక్రమం, జూదం, ఒకరిని ముంచాలి, ఒకరిని పాడు చేయాలి, ఒకరిని అణచాలి, నేనే గొప్పవాడుగా ఎదగాలి అనే ఇటువంటి ఎన్నో స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో, ఎన్నో పాపాలతో మరి భయంకరమైనటువంటి పాపం అనే మలినాన్ని తన ఆత్మకు అంటించుకొని మనిషి చచ్చిపోతున్నాడు, నరకానికి జారిపోతున్నాడని దేవుడు బైబిల్లో రాశాడు. కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకు పోరాటలో సిద్ధపడిన సైన్యం మీరు.